హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చెయ్యాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లో మిమ్మల్ని మర్చిపోయి సంతోషంగా ఉంటారా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో, మీ ఇద్దరి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో పక్కన పెడితే, కొంతమంది రిలేషన్‌షిప్స్ ఏంటంటే క్లియర్‌గా డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పటికైతే అవి ఎలా ఉంటాయి, ఏంటి, ఏ విధంగా చేంజ్ అవుతాయి అనే క్లారిటీ అయితే రాకుండా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్‌లీస్ట్ వాళ్ళకి తెలుసు ఇప్పట్లో దీనికి సంబంధించి మనకు ఒక క్లారిటీ అయితే రాదు అని చెప్పి. సో ఇలా చూసుకున్నట్టయితే యాక్చువల్‌గా మీరు ఒక పర్సన్ తోని ఒక రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అది మీరు అనుకుంటున్నట్టు వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, అసలు ఆ వ్యక్తి ఇప్పుడు మీకు కోఆపరేట్ చేయనప్పుడు అట్‌లీస్ట్ వచ్చే రోజుల్లోనైనా సరే వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండగలరా? లేకపోతే మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారా? అసలు ఏంటి పరిస్థితి అనేది ఒక రీడింగ్ గా చేస్తే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి నేవీ బ్లూ కలర్ ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి రెడ్ కలర్ ఫెదర్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి వైట్ కలర్ ఫెదర్ ఉంది. సో మీకు ఏ కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకోవాలనిపిస్తుందో అది పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ ప్రకారం మీరు టైం స్టాంప్స్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. సో నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ నేవీ బ్లూ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లో మిమ్మల్ని మర్చిపోయి సంతోషంగా ఉంటారా? అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ పర్సన్ ఏంటంటేనండి చాలా రోజుల నుంచి మీ విషయంలో స్టబ్బన్ గా ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకున్నారు. అది ఎలా అంటే ఇండివిజువల్ గా ఉండాలి, ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోవాలి. మీ మీద అస్సలు ఏ వేలో కూడా వాళ్ళు డిపెండ్ అవ్వకూడదు, ఆర్ మీ విషయంలో వాళ్ళు ఎమోషనల్ అవ్వకూడదు. అండ్ మీకేంటంటే ఏ రకంగా కూడా కోఆపరేట్ చేయకూడదు అనేలాగా వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇది మీకు అర్థం అవ్వాలి ఇప్పటికే. ఎందుకంటే ఈ పర్సన్ ముందు అలా లేరండి. అఫ్ కోర్స్ వాళ్ళు అలా అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా బాగా డిపెండ్ అయిపోయారు అని చెప్పడానికి కూడా లేదు. ఎప్పుడూ కూడా వాళ్ళు యూనిక్కేనండి. అంటే ఆ పర్సనాలిటీ అలాంటిదని చెప్పొచ్చు. తక్కువ మాట్లాడడం కానీ, తక్కువ ఎంగేజ్ అవ్వడం కానీ, ఈవెన్ మీరు ఎంతో డెస్పరేట్ అయిపోయి వాళ్ళ విషయంలోనే ఏంటంటే వాళ్ళకి అన్ని రకాలుగా కంఫర్ట్ ఇచ్చినా స్టిల్ ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి అంటే ఆ బౌండరీస్ అనేవి తెలుసండి. సో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ లిమిట్స్ లోనే ఉన్నారు, కానీ ఎప్పుడు ఆ బౌండరీని అయితే క్రాస్ చేయలేదు. బట్ స్టిల్ అక్కడ అట్లీస్ట్ మీకు ఏంటంటే ఎంతో కొంత లవ్ అయినా కనిపించేది. అంటే ఆ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న కనెక్షన్ అయినా మీకు తెలిసేది. బట్ ఈ వ్యక్తికి మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ఏంటంటే ఇంకా కంప్లీట్ గా చేంజ్ అయిపోయారు. కొంత సెల్ఫిష్ గా ఉండడం, వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకోవడం, వాళ్ళ సిచ్యువేషన్స్ నే వాళ్ళు చూసుకోవడం, వాళ్ళ లైఫ్ కే వాళ్ళు ప్రయారిటైజ్ చేయడం తప్ప ఇక్కడ మీకు ప్రయారిటైజ్ చేయడం కానీ, ఈ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోవడం కానీ అలాంటివి ఏం లేవు. సో బేసిక్ గా ఈ వ్యక్తి ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకొని చాలా ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. అక్కడ వరకు అయితే నో డౌట్. ఈవెన్ వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు మీతో కలవాలి, మాట్లాడాలి అని అనిపించినా సరే స్టిల్ వాళ్ళు ఏంటంటే ఎందుకో అంత ధైర్యం చేయలేకపోతున్నట్టు కూడా అనిపిస్తుందండి. పాస్ట్ లో ఈ వ్యక్తి ఏంటంటే మేబీ మీతో మాట్లాడి ఆర్ మీతో ఉన్న సిచ్యువేషన్స్ లోని కొంత క్లారిటీ తెచ్చుకోవాలని కూడా అనుకున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా అంత ధైర్యం చేయలేకపోయారండి. అలా అని చెప్పి వ్యక్తికి భయం అని కాదు, కానీ
ఎందుకులే అంటే మనం ఇవన్నీ క్లియర్ చేసుకోవడం ఆర్ మనం ఇవన్నీ మాట్లాడడం ఆల్రెడీ కొంత గ్యాప్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏంటంటే వీళ్ళతో కలిసి మాట్లాడి కన్విన్స్ అయ్యి ఆర్ కన్విన్స్ చేసి ఇవన్నీ అయితే వేస్ట్ అనే ఇలాంటి ఆలోచనతో ఉండడం వల్లే నాకు తెలిసి ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అనుకున్నారు, మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకున్నారు, కానీ ఎప్పుడు అంత ధైర్యం చేయలేదు ఆర్ వాళ్ళు ఏంటంటే మేబీ రెడీగా లేరు అని చెప్పొచ్చు. సో అందుకే మీరు ఏంటంటే ఈ వ్యక్తిలో ఎలాంటి చేంజెస్ చూడలేదండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి ఎక్కడో కానీ న్యూ బిగినింగ్స్ జరిగితే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది, కానీ ఈ న్యూ బిగినింగ్స్ దేనికి దారి తీస్తాయో అనే భయం కూడా ఉందండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేదు. ఫస్ట్ మీరు గుర్తున్నారు, ఈ రిలేషన్షిప్ కూడా వర్కౌట్ అయితే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది, కానీ ఈ వ్యక్తి వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళకి వాళ్ళుగా స్టాండ్ తీసుకొని వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి అనుకునేలాగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా మీకు ఏంటంటే కోఆపరేట్ చేయడానికి వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరండి. అంటే నేను చెప్తుంది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఆల్రెడీ కొంత చేంజ్ అయిపోయారు. నార్మల్ గా కూడా ఫస్ట్ నుంచి ఈ వ్యక్తి అలాంటి వ్యక్తే, కానీ బట్ రిలేషన్షిప్ అన్నప్పుడు వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇచ్చే టైపే, మరీ అంత కేర్లెస్ గా ఉండే టైప్ కాదు. అయితే ఇప్పుడు కొంత గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఈ వ్యక్తికి ఎలా అనిపిస్తుంది అంటే వెనక్కి వెళ్ళి అంతా సెట్ చేయడం అనేది కష్టం. అండ్ ఈవెన్ ఒకవేళ వెనక్కి వెళ్ళి సెట్ చేయలేకపోయినా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినా ఇప్పుడు ఆ వ్యక్తి మనం అనుకున్నట్టే ఉండాలని రూల్ లేదు కదా అని మీకోసం అనుకుంటున్నారు. అంటే ఒకవేళ మీతో కలిసి ఉన్నా సరే అది దేనికి దారి తీస్తుందో, అనుకున్నంత హ్యాపీనెస్ దొరుకుతుందో లేదో అనే ఆలోచనలు ఈ వ్యక్తికి చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకే మీ విషయంలో ఏంటంటే వాళ్ళు అంటే ఎక్కువగా ఆలోచించలేకపోతున్నారు ఆర్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు ఆర్ మీకోసం ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేయట్లేదండి. అంటే ఈ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే హ్యాపీగా ఉన్నారని చెప్పను, కానీ మీతో హ్యాపీగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది, కానీ దానికోసం వాళ్ళు సరెండర్ అవ్వడం కానీ దానికోసం వాళ్ళు చేంజ్ అవ్వాలని కానీ అలాంటివి ఏం లేవు. ఎందుకంటే ఈ వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేరు అని వాళ్ళకి అర్థమైందండి. ఈవెన్ ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా ఉండగలరా అంటే మేబీ వాళ్ళ లైఫ్ లో ఏంటంటే అలాంటి ఒక రోజు కూడా రావచ్చు. కంప్లీట్ గా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు, మిమ్మల్ని ఇంకా మర్చిపోలేరు, మీరే వాళ్ళకి ఎలా అయినా కావాలి, డెస్పరేషన్ లో ఉన్నారని నేను చెప్పను, కానీ బట్ ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్ లో ఎంత ముందుకు వెళ్తున్నా సరే డెఫినెట్ గా ఈ పాస్ట్ అనేది వాళ్ళకి గుర్తుంటుందండి. ఎందుకంటే ఈ పాస్ట్ అనేది ఏంటంటే వాళ్ళ లైఫ్ ని చాలా రకాలుగా చేంజ్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పుడు ప్రెసెంట్ లో కూడా మిమ్మల్ని ఎక్కడో కోరుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు, కాకపోతే వాళ్ళకి ధైర్యం లేదు ఆర్ సిచ్యువేషన్స్ మారుతాయి అనే ఫీలింగ్ లేదు. కాబట్టి ఆర్ ఈ రిలేషన్షిప్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ నే రిపీట్ చేస్తుంది అనే ఒక భయం వీళ్ళకి ఉంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే మోస్ట్లీ వాళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్తుంటారండి. అక్కడ న్యాచురల్ గా ఏం జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తారని చెప్పొచ్చు. బట్ పాస్ట్ ని మాత్రం గుర్తు పెట్టుకుంటారు. పాస్ట్ అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళకి స్పెషలే. అయితే ఈ పాస్ట్ బ్యాగేజెస్ క్యారీ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది కష్టమే. బట్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ క్లియర్ గా ఛాన్స్ ఉంది, వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అంటే మీ విషయంలో ఏంటంటే వెనక్కి రాగలుగుతారండి. లేకపోతే వాళ్ళ లైఫ్ ని ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం కానీ ఆర్ అది అడాప్ట్ చేసుకోవడం కానీ చేస్తారు. మొత్తానికి ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో మీరు లేకపోతే బాధపడతారు, అంటే వాళ్ళకి ఏదో లైఫ్ లేనట్టు ఫీల్ అవుతారు అని చెప్పను, కానీ అలానే మీరు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ కి ఏంటి చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పను, కానీ బట్ వాళ్ళ సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే మూవ్ అవుతూ ఉంటారండి. ఆ టైంకి ఆ సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ లైఫ్ తో పాటు ఫ్లో అవుతారని చెప్పొచ్చు. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఎక్కువ బాధపడతారు, ఎక్కువ సఫర్ అవుతారని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ లో ప్రతిదీ కూడా ఒక లెసన్, లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ ని మనం ఏంటంటే అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేయాలి, అలా చేస్తేనే మన లైఫ్ లో మనం ముందుకు వెళ్తాం అనే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ బాధపడరండి, వాళ్ళు ఎక్కువ సఫర్ అవరు, వాళ్ళకి అన్ని గుర్తుంటాయి. కానీ గుర్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళు అక్కడే ఆగిపోవడం కానీ వాళ్ళ లైఫ్ ని అంటే మార్చుకోవాలి అని ఒక డెస్పరేషన్ తో ఉండడం కానీ జరగదు. ఈవెన్ ఇప్పుడు మీతో కూడా ఉన్న సిచ్యువేషన్స్ అనేవి మారితే వాళ్ళకి ఓకే, అవి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అఫ్ కోర్స్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ అవి అలా జరగకపోయినా సరే ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోయి ఇలా ఉంది ఏంటి నా లైఫ్ లో ఎందుకు ఇలాంటివన్నీ జరగాలని చెప్పి అది కూడా కంప్లైంట్ చేయరండి. సో అలాంటి ఒక నేచర్ అయితే ఈ వ్యక్తిది అని చెప్పొచ్చు. అందుకే నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ ఈ వ్యక్తి మారారు. ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో అది ఈ వ్యక్తిని మార్చిందండి. ఏ విధంగా మార్చింది అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ప్రయారిటైజ్ చేయాలి. అంతేకాని వాళ్ళు ఏంటంటే
ఏది ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి ఒక వ్యక్తి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి సఫర్ అయ్యి అవన్నీ వాళ్ళు ఏంటంటే హ్యాండిల్ చేయలేరండి. సో చేయలేరు కాబట్టి చాలా సార్లు మీతో మాట్లాడాలి అనుకున్నా, చాలా సార్లు కలిసే ప్రయత్నం చేయాలి అనుకున్నా అవేవి కూడా వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ వల్ల అవ్వలేదని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఎక్కడో అంత వర్కౌట్ అయితే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది, కానీ దానికోసం వాళ్ళు ప్రయత్నం చేసి దానికోసం వాళ్ళు ఫైట్స్ ఆర్ స్ట్రగుల్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది వాళ్ళకన్నిటికంటే కష్టం అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోని మీ వైపు నుంచి వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో, ఆ రిలేషన్షిప్ లో ఏదైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారో ఇది అంటే ఈ వ్యక్తికి నచ్చలేదండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ డెస్పరేట్ అయిపోయారు. మీ విషయంలోనే ఏంటంటే స్పెషల్ గా ఫోకస్ చేసి ఈ సఫరింగ్ మాత్రం తీసుకోవాలని అనుకోవట్లేదు. అట్ ఎనీ కాస్ట్ అదైతే వాళ్ళకి అవసరం లేదు. అందుకే మీ విషయంలో కూడా వాళ్ళు ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా అంటే ఏదో ప్రయత్నం చేస్తారని చెప్పను. అఫ్ కోర్స్ మీరు గుర్తుంటారు, మీతో ఉన్న రిలేషన్షిప్ అనేది గుర్తు ఉంటుంది. కాకపోతే దానికోసం వాళ్ళు ఏదో చేసేయాలి అన్నట్టు మాత్రం ఉండరు. ఇఫ్ అది న్యాచురల్ గా ఏమైనా చేంజ్ అయ్యి మీ ఎండ్ నుంచి ఏమైనా మీరు ప్రయత్నాలు చేస్తే దాని ప్రకారం వర్కౌట్ అయితే ఆ వ్యక్తి డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అక్కడ వరకు నేను చెప్పగలను. బట్ ఒకవేళ అది జరగకపోయినా వాళ్ళ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తారే కానీ ఆగిపోరు. నేను చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు, మీకు క్లారిటీ రావాలనే చెప్పాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరైతే చాలా పాజిటివ్ గా ఉన్నారండి. ఈ వ్యక్తితో సిచ్యువేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి, ఈ వ్యక్తితో రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వాలి. సో మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. మీ లైఫ్ లో అయితే మీరు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ముందుకు వెళ్తున్నారు, కానీ అప్పుడప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే పరిస్థితులు అనేవి మీరు అనుకున్నట్టుగా ఉంటాయో లేదో, ఈ వ్యక్తి అసలు అంటే మీ ప్రకారం ఆలోచిస్తారో లేదో, ఆర్ అంటే అసలు ఇక్కడ ఫేట్ అనేది ఏ విధంగా ఉందో, ఇలా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. కొన్నిసార్లు భయం కూడా వేస్తుంది. ఆ వ్యక్తి మీరు ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారా లేదా, ఆర్ ఆ వ్యక్తికి వేరే ఆలోచనలు ఉన్నాయా ఏంటి పరిస్థితి అని. బట్ మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో గివప్ చేయడానికి అయితే అస్సలు రెడీగా లేరు. ఈవెన్ మీరు ఏంటంటే ప్రయత్నాలు కూడా చెయ్యాలి అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తితో మీ రిలేషన్షిప్ అనేది పాస్ట్ లో చాలా పాజిటివ్ గా ఉందండి. ఈ వ్యక్తి ఉంటేనే మీ లైఫ్ లోని ఆ కంప్లీషన్ అనే ఫీలింగ్ మీకు రావడం కానీ, ఆర్ వీళ్ళు ఏంటంటే మీకు ఒక కొత్త హోప్ ని క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు. మీ లైఫ్ లో పాజిటివిటీకి మెయిన్ రీజన్ ఈ పర్సన్ అని మీరైతే ఫీల్ అవుతున్నారు. సో అందుకే మీరు ఏంటంటే గివప్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఈవెన్ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా, ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ వ్యక్తిని మీరు ఫాలో అవ్వాలి అనేదే మీ ఆలోచన లాగా నాకైతే అనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు భయపడుతున్నారు. భయం ఎందుకు అంటే మేబీ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా లేదా ఏంటి పరిస్థితి అని. సో నేను ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తి కావాలి అనుకుంటే మీ ఎండ్ నుంచి మీరు ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి చేసే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. బట్ మీ ఎండ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మేబీ కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ చూసినట్టయితే డోర్స్ అనేవి ప్రెసెంట్ క్లోజ్డ్ గానే ఉన్నాయి. ఐ మీన్ విండో అయినా సరే క్లోజ్డ్ గా ఉంది. సో మీకు ఏంటంటే సిచ్యువేషన్స్ అన్ని కూడా కాంప్లికేటెడ్ లా అనిపించవచ్చు. దాని అర్థం ఏంటంటే ఈ డోర్ ఓపెన్ అవ్వదు అని కాదు, ఆ విండో ఓపెన్ అవ్వదని కాదు. మీ ఎండ్ నుంచి మీకు ఒక క్లారిటీ ఉండి మీరేం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తే యూనివర్స్ ఖచ్చితంగా అంతా చూస్తూ ఉంటదండి. స్టార్స్ అనేవి మీ వైపే ఉంటాయి. ఖచ్చితంగా అన్ని జరుగుతాయండి పాజిటివ్ గా. ఆ పర్సన్ కి ఏంటంటే మీరు లేకపోతే సంతోషంగా ఉంటారు అని కాదండి. లైఫ్ లో ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్తారు కాబట్టి సో వాళ్ళు హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకుంటారు ఎక్కడ ఉన్నా. ఈవెన్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆ హ్యాపీనెస్ ని వాళ్ళు క్రియేట్ చేయగలరండి. సో అలాంటి వ్యక్తి మీ లైఫ్ లో ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేస్తే యూనివర్స్ చేయాల్సింది యూనివర్స్ చేస్తుంది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను, కామెంట్స్ పెట్టే వాళ్ళు అయితే వాళ్ళ ఇంటెన్షన్స్ నాకు క్లియర్ గా అర్థం అవుతాయి. బట్ రీడింగ్ చూసే వాళ్ళు ఎలాంటి ఇంటెన్షన్ తో ఉంటారో నాకు తెలియదు కాబట్టి అందరికీ ఉద్దేశించే నేను చెప్తున్నాను. అదేంటంటే మీ ఎండ్ నుంచి మీరు ప్రయత్నం అనేది చేస్తే మీ రోల్ మీరు కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు యూనివర్స్ చేయాల్సింది చేస్తుందండి. బట్ ఆ పర్సన్ చెయ్యాలి, ఆ పర్సన్ ఏం చేయట్లేదు, నేనే చేస్తున్నాను అని మీరు కంప్లైంట్ చేస్తే అట్లీస్ట్ రిలేషన్షిప్ లో ఒక్కలైనా సరే పర్ఫెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయకపోతే అసలు ఆ రిలేషన్షిప్ కి మినిమం పాసిబిలిటీ కూడా ఉండదండి. యూనివర్స్ ఏంటంటే ప్రతి మనిషి యాక్షన్స్ ని చూస్తూ ఉంటది. ఐ మీన్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, యూనివర్స్ మనతో కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. బట్ మన నుంచి వెళ్ళే వైబ్రేషన్స్ అనేవి యూనివర్స్ కి తెలుస్తూ ఉంటాయి కాబట్టి సో మన ఎండ్ నుంచి మన ఇంటెన్షన్స్ ని క్లియర్ గా ఉంచుకోవాలి. మనం చేసే పనులు కూడా క్లియర్ గా ఉండాలండి.
మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఈ వ్యక్తి మీకు కావాలి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి, లైఫ్ లో చేంజెస్ రావాలి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి, మీ ఎండ్ నుంచి మీ 100% మీరు ఇవ్వండి. ఖచ్చితంగా రిలేషన్షిప్ లో గుడ్ చేంజెస్ వస్తాయి. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంటుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి వచ్చే రోజుల్లో మిమ్మల్ని మర్చిపోయి సంతోషంగా ఉంటారా, అసలు ఏంటి పరిస్థితి? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా మీకు మీ పర్సన్ కి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న మూడో వ్యక్తుల వల్లే ప్రాబ్లమ్స్ ఎక్కువలాగా నాకు అనిపిస్తుందండి. అంటే మీ వ్యక్తికి వేరే రిలేషన్షిప్ ఉంది, ఆర్ మీకు వేరే రిలేషన్షిప్ ఉంది, అదొక్కటే కాదండి. ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ, ఎలాంటి వ్యక్తి అయినా ఉండొచ్చు. అది ఒకరైనా అవ్వచ్చు, మల్టిపుల్ పర్సన్స్ అయినా కూడా అవ్వచ్చు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, కొంతమంది అనుకుంటారు ఆ వ్యక్తి లైఫ్ లో ఇంకొక వ్యక్తి ఉన్నారు, అందుకే ఈ సమస్యలు అన్ని అని. బట్ ఆ వ్యక్తి లైఫ్ లో వాళ్ళు ఉండడం వల్లే సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు అంటే ఏం లేరండి. రకరకాల వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ వల్ల రిలేషన్షిప్స్ చాలా రకాలుగా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం నేను క్లియర్ గా చెప్తున్నాను, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్న వే వల్లే మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయ్యిందండి. ఇప్పటికీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. మీ వ్యక్తి ఏంటంటే కరెక్ట్ చాయిస్ చేసుకోలేకపోతున్నారు. అటు ఆ వ్యక్తుల వల్ల ఎఫెక్ట్ అవ్వడం వల్లనో, ఆర్ ఈ రిలేషన్షిప్ లోని ఇంకా ఇలానే లైఫ్ ఉంటుందని వాళ్ళు బిలీవ్ చేయడం వల్లనో ఏంటో కానీ, మీ వ్యక్తి ఎందుకో కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారండి. ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఆ మూడో వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మూడో వ్యక్తి అనేసరికి ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ సైడ్ నుంచి వ్యక్తులైనా అవ్వచ్చు, ఆర్ వాళ్ళ లైఫ్ లో ఉన్న వ్యక్తులైనా అవ్వచ్చు, ఆర్ మీ సైడ్ నుంచి ఉన్న వ్యక్తులైనా కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఎప్పుడు ఒక సైడ్ నుంచి వ్యక్తులే అంటే ఒక రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేయాలని రూల్ లేదు. బట్ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా అంటే ఇలానే ఆలోచిస్తున్నారండి. థర్డ్ పర్సన్ రోల్ అనేది బిగ్ గా ఉంది. అందుకే మీ రిలేషన్షిప్ యాక్చువల్ గా పర్సనల్ గా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకళ్ళు అంటే ఒకరికి ఇష్టం ఉంది, ఒకరితో ఒకరు ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యారు, రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందని బిలీవ్ చేశారు. కాకపోతే థర్డ్ పర్సన్స్ రోల్ అనేది బిగ్ గా ఉండడం వల్ల మీ పర్సన్ ఏంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఆర్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా అది సాక్రిఫైస్ లాగా ఫీల్ అవుతున్నారండి. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అన్నిటికంటే. సో నేను చెప్పేది ఏంటంటే, మీ వ్యక్తికి ఇప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ కావాలని ఉంది, ప్రశాంతంగా ఇవన్నీ కూడా ముగిసిపోయి వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పటికే చాలా దూరం వచ్చేసారు. ఇంకా చాలా దూరం వెళ్ళడం కానీ, ఇంకా ఈ రిలేషన్షిప్ కోసం చాలా చేయడం కానీ, ఉన్న వ్యక్తులు అందరినీ కంట్రోల్ చేయడం కానీ వాళ్ళ వల్ల అవ్వదు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసిందండి. దాంతో వాళ్ళు ఏంటంటే మెంటల్ గా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఇంకా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది అని అనిపించట్లేదు. ఒకవేళ వర్కౌట్ అయినా సరే ముందులాగా హ్యాపీగా ఉంటారని కూడా వాళ్ళకి అనిపించట్లేదు. సో దీని వల్ల ఏంటంటే ఈ వ్యక్తి చాలా భయపడడం కానీ, చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను, మీ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా ఉంటారని నేను చెప్పను. కాకపోతే ఈ రిలేషన్షిప్ లోని ఇద్దరు కూడా చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు అండి. చాలా కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో దాని వల్ల ఏంటంటే నాకు తెలిసి మీరే కాదు, ఈ వ్యక్తి కూడా రిలేషన్షిప్ లో కొన్ని చేంజెస్ వస్తాయి, అంతా మంచిగా ఉంటుంది అనుకునే టైంకి రిలేషన్షిప్ ఏంటంటే నెగిటివ్ గా చేంజ్ అవడం, మరికొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవడం, మరికొంచెం మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం, మరికొంచెం వాళ్ళు మిమ్మల్ని హేట్ చేసే పరిస్థితి రావడం, ఇలాంటివి ఏవో జరుగుతూ ఉండాలి. సో దానికి రీజన్ ఏంటంటే కర్మ అండి. సో వచ్చే రోజుల్లో కూడా నాకు తెలిసి ఈ వ్యక్తితోని అంటే మీరు ట్రావెల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది, కానీ మధ్యలో చాలా లెసన్స్ నేర్చుకోవడం కానీ, చాలా కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇద్దరు కనెక్ట్ అవ్వచ్చండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ మాత్రం నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మేబీ వీళ్ళు మీకు డెస్టైన్డ్ పార్ట్నర్ అయినా అవ్వచ్చు.
డివైన్లీ గైడెడ్ కనెక్షన్ కానీ ఇలాంటివేవో అన్నమాట. కాకపోతే ఇద్దరి మధ్యలో కూడా కర్మ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది, కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సఫరింగ్ అయితే ఇన్ఎవిటబుల్ అండి. వచ్చే రోజుల్లో కూడా కర్మ ఎంత క్లియర్ చేసుకోవాలో అంతా కూడా క్లియర్ చేసుకుంటారు, ఆ తర్వాతే కలుస్తారు. సో ఈ వ్యక్తి న్యాచురల్ గా మిమ్మల్ని విడిచిపెట్టేసి సంతోషంగా ఉంటారని నేను అనుకోను. అండ్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మర్చిపోరు కూడా, ఎందుకంటే మీది అలాంటి కనెక్షన్ అయినప్పుడు వాళ్ళు అలా మర్చిపోతారు. సో మర్చిపోరు. ఇక్కడ కర్మ అనేది స్ట్రాంగ్ గా ఉండడం వల్ల అది క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో బేసిక్ గా ఆ కర్మ అనేది క్లియర్ అయిపోయిన తర్వాత రిలేషన్షిప్ ఏంటంటే బ్రైట్ గా ఉండొచ్చు, సిచ్యువేషన్స్ బెటర్ అవ్వచ్చు. అంతవరకు మాత్రం సఫరింగ్స్ అయితే తప్పవండి. మీ వ్యక్తి ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, వచ్చే రోజుల్లో కూడా కొంత సఫర్ అవుతారు. అండ్ వాళ్ళు ఈ రిలేషన్షిప్ మీద ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నా ఏదో ఒకటి జరుగుతుందండి. అది వాళ్ళకు కూడా చాలా పెయిన్ఫుల్ గా అనిపించే ఈ రిలేషన్షిప్ ఇంకా వర్కౌట్ అవుతుంది, ఆరు మీరు వాళ్ళతో ఉంటారు, ఆరు వాళ్ళకి ఇక్కడ రిలేషన్షిప్ లో హ్యాపీనెస్ దొరుకుతుంది, ఏం అనిపించట్లేదు అసలు. ఇదేది వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది ఫస్ట్. ఇంకా ఫ్యూచర్ లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారనే ఫీలింగ్ కూడా వాళ్ళకి లేదు. బట్ అట్లీస్ట్ ఈ రోజు కాకపోతే రేపైనా మన లైఫ్ బాగుంటుందేమో, మేబీ మనం ఏంటంటే అందరిలాగా హ్యాపీగా ఉంటామేమో అనే ఒక చిన్న ఫెయిత్ తో మాత్రం ఉన్నారు. సో వన్స్ కర్మ క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళు హ్యాపీగా ఉండడం కాదు, కానీ వన్స్ కర్మ క్లియర్ అయిపోయిన తర్వాత మీ ఎదురు హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో డెఫినెట్ గా ఇదైతే ఒక పాజిటివ్ రీడింగే, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే నేను చెప్తున్నాను కదండి, ఫస్ట్ నుంచే రిలేషన్షిప్ లో అందరు వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇదంతా వచ్చింది. బట్ నేను ఒకటే చెప్తాను, కర్మ ఉండడం వల్లనే ఇలా అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ కర్మ అనేది లేకపోతే ఎవరు వచ్చినా సరే ఏది జరగదండి. సో ఇక్కడ ఒకటి అయితే గుర్తు పెట్టుకోండి, మీరు కూడా ఈ వ్యక్తిని బ్లేమ్ చేయడం కానీ, ఈ వ్యక్తికి సంబంధించిన వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ అవన్నీ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కర్మ అనేది ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. అఫ్ కోర్స్ అది క్లియర్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి, కాకపోతే దీనికి టైం పడుతుందండి. ఇది మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మో ఇదంతా ఒక లాంగ్ జర్నీ ఏమో, అంటే ఇది నేను హ్యాండిల్ చేయలేనేమో, నా వల్ల అవదేమో అని అనిపిస్తుంది. కానీ తప్పదు. ఈ గ్యాప్ లో ఏంటంటే ఈవెన్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఏమైనా ప్రయత్నాలు చేసినా, వాళ్ళ విషయంలో మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలి అనుకుంటున్నా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి మిమ్మల్ని నమ్మరండి. ఒకవేళ నమ్మినా సరే మీరు అనుకున్న విధంగా అవేవి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతూ ఉంటారు. దానివల్ల ఆ వ్యక్తికి ఏంటంటే మళ్ళీ మీరంటే నమ్మకం పోతుంది. అయితే ఇదంతా ఎందుకు అంటే కర్మ వలన. సో ఇక్కడ ఇవన్నీ కూడా రీపే చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి. మీరు కూడా ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. కానీ ఈ వ్యక్తితో మాత్రం మీకు ఒక సెకండ్ ఛాన్స్ మాత్రం ఉంటుంది, అదొక్కటి మాత్రం మీరు ట్రస్ట్ చేయొచ్చు. అంతవరకు ఏంటంటే ఏదైనా జరగచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఇలానే ఉంటుంది, ఇలానే జరుగుతుంది అంటే మీరు ఊహించినవి చాలా జరుగుతాయి. మీరు ఊహించిన విధంగా వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతుంటారు, థింగ్స్ ని కాంప్లికేట్ చేస్తుంటారు, ఏదేదో జరుగుతూ ఉంటదండి. సో మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా యూనివర్స్ ఎప్పుడైతే మీకు ఆన్సర్ చెప్పాలనుకుంటుందో, డివైన్ టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని జరుగుతాయండి. అంతవరకు ఏంటంటే కేవలం మీ ఎండ్ నుంచి మీరు సిచ్యువేషన్స్ ని అబ్జర్వ్ చేయడమే. ఇఫ్ కమ్యూనికేట్ చేయడం ఛాన్స్ ఉంటే కమ్యూనికేట్ చేయండి, బట్ వాళ్ళకి ఎలాంటి ప్రామిసెస్ చేయొద్దండి. మీరు చేయగలిగినవి అయితేనే ఆ ప్రామిస్ కూడా చెయ్యాలి. మీరు ఏంటంటే చెప్పేసిన తర్వాత అవి చేయలేకపోయారు అనుకోండి, ఈ వ్యక్తి ట్రస్ట్ అనేది మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ పాస్ట్ లో కూడా మీ విషయంలో వాళ్ళు కొన్ని చాయిసెస్ అనేవి చేసుకోలేకపోయారండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ట్రస్ట్ వర్తియా కాదనేది వాళ్ళకి అర్థం కాలేదు. సో ఇప్పుడు మరి ఒక వ్యక్తి మీద అలాంటి ఒక క్లారిటీ రానప్పుడు ఎవరు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేరు కదా. ఎందుకంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో క్లియర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీ వ్యక్తి మీకు ప్రయారిటీ అయితే ఇవ్వలేదు, వేరే వ్యక్తులకు ప్రయారిటీ ఇచ్చారు, ఆర్ సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు మూవ్ అయ్యారు అని ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళకి లవ్ ఉంటే అలా చేయకూడదు కదా అనే ఆలోచన మీలో ఉందండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏది సరిగ్గా జరగలేదు, ఫస్ట్ నుంచి కూడా ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే వచ్చారు. సో అదంటే కొన్ని కర్మ వలన విడిచిపెట్టండి. సో అందుకే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి రాలేదండి. సో ఇప్పుడు కూడా వాళ్ళు అందుకే ఈ రిలేషన్షిప్ లో చాలా కష్టపడినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీరు ఒక్కలే కష్టపడినట్టు కాదండి, వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. అది మీకు ఏమైనా అర్థమైతే ఓకే, అర్థం కాకపోయినా
ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఒక్కసారి థింక్ చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా అర్థం అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ లో ఇవన్నీ ఎండ్ అయిపోయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఆ హ్యాపీనెస్ అనేది అంత ఈజీగా దొరకదని వాళ్ళకి అర్థమైందండి. దానికి ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ ని వాళ్ళు పే చేయలేరని కూడా తెలుసు. సో అందుకే వాళ్ళు ఏంటంటే సైలెంట్ గా ఉంటున్నారు. ఒకవేళ మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, కానీ మీరు చెయ్యలేనివి మాత్రం చేస్తామని చెప్పొద్దండి. ఆర్ మీరు కొన్ని మాటలు మాట్లాడొద్దు. అవి మీ వల్ల అంటే కాదు, ఆర్ అది వాళ్ళకి ఎలా అర్థమవుతుందో అని అనిపించినప్పుడు అక్కడ స్టాప్ అయిపోవడమే మంచిది. సో ఇవి గుర్తు పెట్టుకొని థింగ్స్ ని హ్యాండిల్ చేయండి. కొంతకాలం అయితే సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి, బట్ రిలేషన్షిప్ లో మాత్రం గుడ్ చేంజెస్ వస్తాయి సమ్డే. మీరు దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. ఈ వ్యక్తి విషయంలో ఏంటంటేనండి, మీరు చాలా కేర్ఫుల్ గా థింక్ చేశారు అండ్ ప్రతిదీ కన్సిడర్ చేశారు. కాకపోతే ఈ వ్యక్తికి ఇన్ టైంలో మీరు ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోయారండి. నిజానికి ఈ వ్యక్తికి మీ ఫీలింగ్స్ ఏంటో అర్థం అవ్వలేదు, మీరేంటో అర్థం అవ్వలేదు. మేబీ మీరు ఇష్టపడుతున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనే విషయం వాళ్ళకి తెలియచ్చు, కానీ బట్ అదర్ దెన్ దట్ వాళ్ళకి మీరు ఏంటి, వాళ్ళ మీద మీకు ఎంత లవ్ ఉంది, ఆర్ సిచ్యువేషన్స్ ని మీరు వాళ్ళ కోసం ఎలా డీల్ చేశారు అనేది మాత్రం వాళ్ళకి అర్థం అవ్వలేదు. క్లియర్ గా మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అందుకే ఈ ప్రాసెస్ మీ ఇద్దరికి మధ్యలో ఎక్కువ ఫైట్స్ జరగడం కానీ, థింగ్స్ కాంప్లికేట్ అయిపోవడం కానీ ఇలాంటివి ఏవో జరిగాయి. దానికి తోడు వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తానికి ఇది డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు. సో వన్స్ డిజాస్టర్ అయిన తర్వాత మీకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ వ్యక్తితో మాట్లాడితే మళ్ళీ ఎలాంటి గొడవలు వస్తాయో, ఈ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారో, అసలు మనం సైలెంట్ గా ఉంటే బెటర్ ఏమో, ఇలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ రిలేషన్షిప్ లో మీరు స్లోగానే ఉన్నారు. అంటే మీకు ఇష్టం లేదు, ఆర్ ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు ఏదో కేర్ తీసుకోవట్లేదు అన్నట్టుగా ఎక్కడా లేరు. కానీ బట్ ఆ వ్యక్తికి ఏంటంటేనండి, మీరు ప్రూవ్ చేయాల్సిన దానికంటే కూడా చాలా తక్కువ ప్రూవ్ చేశారండి. మీరు చెప్పాల్సిన దానికంటే చాలా తక్కువ చెప్పారు, ఆరు వాళ్ళకి చూపించాల్సిన విధంగా చూపించకుండా ఇంకొకలా అయినా చూపించారు. అందుకే ఆ వ్యక్తికి ఏంటంటే పూర్తిగా మీరేంటో అర్థం అవ్వలేదు. దానికి తోడు వేరే వ్యక్తులు సిచ్యువేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తానికే కాంప్లికేట్ అయిపోయింది. సో బేసిక్ గా ఇక్కడ రకరకాల సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి నాకు. అందుకే నేను ఏంటంటే ఓవరాల్ గా మాట్లాడేస్తున్నాను. సిచ్యువేషన్ వైజ్ మాట్లాడితే చాలా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి రీడింగ్ కూడా చాలా లెంతీ అయిపోతుంది. బట్ నేనైతే ఒకటి చెప్పగలనండి, అదేంటంటే ఆ వ్యక్తికి మీరు అర్థం అవ్వాల్సిన విధంగా అర్థం అయ్యి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అలా అని చెప్పి ఇదంతా కర్మ వల్లనే జరుగుతుంది, కానీ స్టిల్ ఎంత కర్మ వల్ల జరిగినా మీ వైపు నుంచి మీరు కూడా కరెక్ట్ గా వాళ్ళకి అంటే అర్థమయ్యేలా చేసి ఉంటే బాగుండేది, ఆర్ మాట్లాడుంటే బాగుండేది. ఇవేవి జరగలేదండి. అంటే దానికి రీజన్ ఏంటంటే మీలో కూడా ఎవేకనింగ్ అనేది ఏం జరగట్లేదు. మీరు కొన్ని విషయాల్లో స్టబ్బర్న్ గానే ఉంటున్నారు. ఆ స్టబ్బర్నెస్ కి మీరు పెట్టుకున్న పేరు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట. బట్ ఒక రిలేషన్షిప్ లో ఏంటంటేనండి, మనిషికి ఈగో కానీ స్టబ్బర్నెస్ కానీ ఉంటే కష్టం అండి. అంటే అలా అని చెప్పి కంప్లీట్ గా వ్యక్తికి సరెండర్ అయిపోండి అని నేను చెప్పను, కానీ ఆ వ్యక్తికి ఫస్ట్ నుంచి మీరు తక్కువే అర్థమయ్యారు. మరి తక్కువ ఇంటరాక్షన్స్ జరిగాయో లేకపోతే ఏంటో మరి సిచ్యువేషన్స్ ఆ విధంగా నాకు కనిపిస్తున్నాయి. సో నేను ఒకటే చెప్తానండి, మీరు ఈ వ్యక్తి విషయంలో చేస్తుంది కరెక్ట్ అని మీరు ఇప్పుడు ఫీల్ అయితే ఓకే, అది కర్మ వలన మీకు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ టైం వచ్చిన రోజు మాత్రం మీరు ఏం చేశారో మీకు అర్థమవుతుందండి, మీరు ఏం మాట్లాడారో మీకు అర్థమవుతుంది, సిచ్యువేషన్స్ అసలు ఎలా ఎందుకు చేంజ్ అయ్యాయో కూడా మీకు అర్థమవుతుంది. సో మీలో కూడా కొంత ఎవేకనింగ్ జరగాలి. జరిగితేనే ఏదైనా సరే సిచ్యువేషన్స్ ని బెటర్ గా అర్థం చేసుకోగలుగుతారు, బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే నేను చెప్తున్నాను కదా, కొన్నిసార్లు ఏంటంటే మీరు చెప్పిన మాటలకి మీరు చేసే పనులకు కూడా సంబంధం లేకుండా అయిపోయింది. దాని వల్ల కూడా ఆ వ్యక్తికి నమ్మకం పోయింది. దాని వల్ల కూడా మీరు వర్తియా కాదా అనే క్వశ్చన్ అనేది వాళ్ళకు ఉంది. అయితే ఈ వ్యక్తికి మీ మీద లవ్ మాత్రం ఉందండి. ఆ లవ్ ఉండడం వల్లే ఇప్పటికైనా ఇవన్నీ క్లియర్ అయిపోతే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది. అదర్ దెన్ దట్ వాళ్ళకి ఎప్పుడు కూడా మీ ఎండ్ నుంచి ఫుల్ క్లారిటీ అయితే లేదు. అంటే ఒక వ్యక్తికి ఇష్టం ఉంది అనుకోండి, అది ఎలా అయినా తెలుస్తుంది. బట్ ఆ ఇష్టం ఇలాంటిది, ఇలానే చూపిస్తాం అని కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే చాలా కొంతమంది అలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. బట్ ఈ రిలేషన్షిప్ లో మీకు అలాంటి ఛాన్స్ అయితే రాలేదో, మీరే అలాంటి ఛాన్స్ తీసుకోలేదో, కానీ దానివల్ల కొన్ని డిస్టర్బెన్సెస్. సో బేసిక్ గా నేను ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే థర్డ్ పర్సన్ ని మీరు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక థర్డ్ పర్సన్ గా సిచ్యువేషన్ ని స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయండి అంటే అలా థింక్ చేయరు. ఎందుకంటే మీరు సెల్ఫిష్ గానే ఉంటారు. అదే సపోజ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెవరో బయట వ్యక్తులకు ఉందనుకోండి, మీరు థర్డ్ పర్సన్ గా చాలా న్యూట్రల్ గా థింక్ చేస్తారు. అక్కడ
ఆ పర్సన్ ఆర్ ఆపోజిట్ పర్సన్ అని ఏం అనుకోరు. బేసిక్ గా సిచ్యువేషన్ లా చూస్తారు, ఏం జరిగిందని క్లియర్ గా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు కూడా ఈ రిలేషన్షిప్ లో అలా థర్డ్ పర్సన్ గా ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించి సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకొని మీ ఎండ్ నుంచి మీరు కొన్ని చేంజెస్ తీసుకొస్తే డెఫినెట్ గా ఆ టైం వచ్చినప్పుడు కర్మ అనేది బిగ్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అది క్లియర్ అయిపోయిన తర్వాత అయినా మీ ఎదురు కలుస్తారండి. రిలేషన్షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. సో మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లో మిమ్మల్ని మర్చిపోయి సంతోషంగా ఉంటారా? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీ వ్యక్తి చాలా రోజుల నుంచి ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. నేనైతే ఇప్పుడు ఈ క్వశ్చన్ రైజ్ చేశాను కానీ వాళ్ళకి ఎప్పటి నుంచో అంటే మనసులో అయితే ఈ క్వశ్చన్ ఉంది. అసలు వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతే హ్యాపీగా ఉండగలరా లేదా, అసలు మూవ్ ఆన్ అవ్వాలా వద్దా, ఏంటి పరిస్థితి వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే చాలా స్టబ్బన్ గా ఉన్నారండి. ఈ వ్యక్తి మారడానికి కూడా రెడీగా లేరు. సో అందుకే వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళని ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఏం చేయాలో తెలియక వాళ్ళు స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. మేబీ కొన్నిసార్లు అంటే వాళ్ళు చేస్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది, బట్ కొన్నిసార్లు మాత్రం ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. అలా అని చెప్పి వీళ్ళు ఏంటంటే మీ గురించి అసలు పాజిటివ్ గా ఆలోచించట్లేదు, పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలోని ఉన్న రిలేషన్షిప్ అనేది వాళ్ళు గుర్తు రావట్లేదు అని అనుకోవడానికి లేదు. డెఫినెట్ గా ఈ వ్యక్తికి ఏంటంటే మీరు చాలా గుర్తొస్తున్నారు, అది కూడా ఒక పాజిటివ్ వేలోనే. బట్ వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్లే పరిస్థితి లేదండి. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఆర్ డెడ్ ఎండ్ సిచ్యువేషన్ అనే దానికంటే కూడా వాళ్ళు ఇంతకంటే ముందుకి వెళ్ళలేరు. ఇంతకంటే ఒక్క స్టెప్ వాళ్ళు ముందుకు వేసినా సరే ఎలా ఉంటుందో ఏంటో అనే భయం వాళ్ళకు ఉందండి. సో దానివల్లే వాళ్ళు ఏంటంటే ఆగిపోతున్నారు. అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఏంటంటే మెచ్యూర్డ్ గా థింక్ చేయలేకపోతున్నారు. ఒకవేళ మెచ్యూర్డ్ గా థింక్ చేసి ఏమైనా చేసినా సరే వాళ్ళ చేతుల్లో ఏది ఉండదు. మీరు ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు, మీకు ఏదనిపిస్తే దాని ప్రకారం రియాక్ట్ అవుతారు అనే ఫీలింగే వాళ్ళకి ఎక్కువగా ఉంది. అంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళినా కేయోటిక్ గానే ఉంటుంది, అంతేకాని బెటర్ అయిపోతుంది, ఇద్దరు హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి రావట్లేదండి. దానివల్లే ఇక్కడ ఆల్రెడీ ఈ వ్యక్తి స్టక్ అయిపోయారు. వచ్చే రోజుల్లో కూడా ఈ వ్యక్తి మూవ్ ఆన్ అవ్వడం అయితే అంత ఈజీ కాదు, కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ వ్యక్తికి మీతోని పాస్ట్ లో ఉన్న కనెక్షన్ కానీ చూస్తుంటే చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. సో దానివల్ల వాళ్ళకైతే ఇది అంత ఈజీ కాదు. అలా అని చెప్పి మీతో ట్రావెల్ అవ్వడం కూడా వాళ్ళకి ఏం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ కేయోస్ వస్తాయి, సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవుతాయి అనే ఫీలింగ్ ఉంది. అండ్ ఎందుకో స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు కూడా అదే జరుగుతుందని. సో దానివల్ల వీళ్ళు ఏంటంటే ముందుకు రాలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే ఈ వ్యక్తి వాళ్ళగా మూవ్ ఆన్ అవ్వరండి. బట్ ఇఫ్ ఎవరైనా వ్యక్తులు వాళ్ళకి అటెన్షన్ ఇచ్చినా ఆర్ స్పెషల్ గా కేర్ తీసుకుంటున్నా అప్పుడు వాళ్ళు ఏంటంటే టైం తో పాటు మూవ్ ఆన్ అవ్వచ్చు. వాళ్ళకి ఆ అటెన్షన్ ఆ లవ్ ఎక్కడ దొరికితే అక్కడే ఉంటారండి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పొజిషన్ కోసం ఫైట్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు. సో బేసిక్ గా ఆ అటెన్షన్ మీ దగ్గర నుంచి దొరుకుతుంది, మీరు అంటే వాళ్ళ ప్రకారం ఉంటారు అని వాళ్ళు అనుకుంటే మీతోనే ట్రావెల్ అవుతారు. లేదు ఇక్కడ అలా జరగడానికి ఛాన్స్ లేదు, వాళ్ళే ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి ఆర్ వాళ్ళే కొన్నింటికి అడ్జస్ట్ అవ్వాలి అని వాళ్ళు అనుకుంటే మాత్రం ఖచ్చితంగాను వాళ్ళ లైఫ్ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళతో ఉండడానికే చూస్తారు. అంటే ఈ వ్యక్తి మూవ్ ఆన్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి, హ్యాపీగా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. అది ఎప్పుడంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఎవరైతే అలా రియల్ లవ్ ఇస్తారో అలాంటి టైంలోని ఇలాంటివి జరగచ్చు. సో బేసిక్ గా మీ వ్యక్తి ఏంటంటే 100% ఎక్కడే స్టక్ అయిపోతారు, రిలేషన్షిప్ లో ఇలానే ఉంటారని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న లవ్ ఆ కేరింగ్ దొరికింది మాత్రం అటే ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళగా ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు ఏవో ఎఫర్ట్స్ పెడతారని మాత్రం అనుకోవద్దు. వాళ్ళు ఏమి ఎఫర్ట్స్ పెట్టే టైప్ అయితే కాదండి. వీళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తి కోసం ఎఫర్ట్స్ పెట్టే పరిస్థితుల్లో లేరండి. అట్లీస్ట్ పాస్ట్ లో ఎలా ఉన్నారో పక్కన పెడితే ఫ్యూచర్ లో మాత్రం ఇంకా అంత రిస్క్ తీసుకొని అంత సఫర్ అయ్యి అంటే థింగ్స్ ని అంత కాంప్లికేట్ చేసుకోవాలి అని మాత్రం వాళ్ళు అనుకోవట్లేదు. థింగ్స్ ని సింపుల్ గా ఉంచుకోవాలనుకుంటున్నారు. మరి ఇలాంటి ఒక మైండ్ సెట్ ఈ వ్యక్తికి ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు అంటే వాళ్ళకి
కంఫర్టబుల్ గా అనిపిస్తుందో చూసుకుంటారు. ఈవెన్ మీ విషయం అనే కాదండి, ఇంకా ఏ విషయంలోనైనా సరే వీళ్ళ రియాక్షన్ అయితే మోస్ట్లీ ఇలానే ఉంటుంది. అంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే, అఫ్ కోర్స్ ఎక్కడో కానీ ఈ రిలేషన్షిప్ లో స్టక్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే ఇది ఈజీగా తీసుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళు ఉంటే ఉండని, వెళ్ళిపోతే వెళ్ళిపోని, మనకేంటి వీళ్ళు కాకపోతే ఇంకొకరు, ఆ ఫీలింగ్ లేదు. అలా అని చెప్పి ఇక్కడ వీళ్ళే ఉండాలి, వీళ్ళు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, నా లైఫ్ వీళ్ళతోనే అనే ఆ డెస్పిరేషన్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఊహించిన విధంగా ఏవో కొన్ని జరిగాయండి, అవి మళ్ళీ జరుగుతాయి అనే భయం కూడా ఈ వ్యక్తికి ఉంది. సో దాని వల్ల వాళ్ళు ఏంటంటే ఎందుకో కానీ మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఈ రిలేషన్షిప్ కోసం స్టాండ్ తీసుకున్నా స్టిల్ మీరు ఏంటంటే వాళ్ళ కోఆపరేట్ చేస్తారు, ఆర్ వాళ్ళ ప్రకారం మూవ్ అవుతారు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ మనం స్టాండ్ తీసుకున్నా ఈ వ్యక్తి ఏది చేయాలో అదే చేస్తారు, కానీ వీళ్ళైతే మనకి ఏం కోఆపరేట్ చేయరు అండ్ వాళ్ళతో చాలా కష్టం కూడా అనేలాగా ఫీల్ అవుతున్నారు. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎందుకో కానీ మీ విషయంలో మీకు కోఆపరేట్ చేయట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు కూడా ఏదో వేరే వ్యక్తి కోసం వెతుక్కోవట్లేదండి. ఒకవేళ మీరు ఏంటంటే ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేసి అంటే వీళ్ళతో మంచిగా ఉండాలి అని ట్రై చేస్తున్నా సరే, ఈ వ్యక్తి ఏంటంటే ఎందుకో కానీ ఇది కూడా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ భయం ఎక్కడ ఉందంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది, పాస్ట్ లో ఏం జరిగింది అని కాదు, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో, ఫ్యూచర్ లో పరిస్థితులు ఎలా మారిపోతాయో, ఒకవేళ మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఒక ఛాన్స్ తీసుకుంటే మీరు వాళ్ళకి థింగ్స్ ని ఎలా కాంప్లికేట్ చేస్తారో, ఇది ఎంత దూరం వెళ్తుందో అనే భయమే వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో అందుకే వాళ్ళు ఏంటంటే అంత ధైర్యం చేయలేకపోతున్నారండి. వచ్చే రోజుల్లో మాత్రం నేను చెప్తున్నాను కదా, ఎవరైనా వ్యక్తి కానీ వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళతోనే వీళ్ళు ఉండే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు మీరే ఆ ప్రయత్నం చేస్తే మీతోనైనా ఉండొచ్చు, బట్ మీరు ఆ ప్రయత్నం చేయకపోతే అలా అని చెప్పి మీకోసమే వెయిట్ చేసుకొని మీకోసమే డెస్పరేట్ కూడా అవ్వరు. అలానే ఇంకొక వ్యక్తి కోసం కూడా డెస్పరేట్ అవ్వరు. ఎవరి కోసం డెస్పరేట్ అవ్వరు, వాళ్ళు వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళకి ఎక్కడైతే గుర్తింపు దొరుకుతుందో, వాళ్ళని అర్థం చేసుకుంటారో వాళ్ళతోనే ట్రావెల్ అవుతారు. ఇలాంటి ఒక మైండ్ సెట్ ని వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలనుకోవట్లేదండి. వీళ్ళకి భయం వేస్తుంది ఎఫర్ట్స్ పెట్టాలంటే. ఒకవేళ ఎఫర్ట్స్ పెట్టినా సరే ఈ రిలేషన్షిప్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తి విషయంలో ఇంకెక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే కార్డ్స్ లో కూడా ఎక్కువ మెసేజెస్ ఏం ఛానల్ అవ్వట్లేదు. సో మీరు వెయిట్ చేసి ఈ వ్యక్తి కోసం ఏదైనా ఎఫర్ట్స్ పెట్టగలరు, వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇవ్వగలరు, వాళ్ళు సెక్యూర్ గా ఫీల్ అయ్యేలా చేయగలరు అంటే మీరు ప్రయత్నం చేయండి. మీ వల్ల అవన్నీ అవ్వవు అనుకుంటే ఇంక మరి చెప్పడానికి ఎక్కువ ఏం లేదు. సో ఏది ఏమైనా సరే మీ చేతుల్లో ఉన్నంత వరకు మీరు చేయాల్సింది చేయండి. మీ చేతుల్లో ఏది లేదు అని మీకు అనిపించినప్పుడు ఆ వ్యక్తిని మీరు పెద్దగా ఫోర్స్ చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకైతే క్లారిటీ ఉందండి, మీకు అదే క్లారిటీ ఉంటే మీరు కూడా మీ ఎండ్ నుంచి చేయగలిగిన వరకు చేస్తారు, అక్కడతో ఆపేస్తారు. బట్ మీరు ఛాన్స్ తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. ఎందుకంటే అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు, అస్సలు వర్కౌట్ అవ్వదు అని నేను చెప్పను. ఎందుకంటే ఈ వ్యక్తికి కావాల్సింది అయితే లవ్, అటెన్షనే. అయితే అది ఎవరి దగ్గర నుంచి ఏ ఫామ్ లో వచ్చినా సరే అది వాళ్ళకి రియలిస్టిక్ గా అనిపించాలి అండ్ వాళ్ళు హ్యాండిల్ చేసేలాగా ఉండాలి. బట్ వాళ్ళకి అది మళ్ళీ కొత్త కాంప్లికేషన్స్ తీసుకొచ్చి వాళ్ళనే ఛాలెంజ్ చేసేలా ఉంటే మాత్రం ఎవరైనా అక్కడ ఒకటే. సో ఆ ఒక్క పాయింట్ లోనే ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. నార్మల్ గా అయితే వీళ్ళు అంటే మీ విషయంలోనే కొంత ఇంట్రెస్ట్ తో ఉన్నారని చెప్పాలండి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి మరి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరు కూడా అంతేనండి, ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు, ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి విషయంలో మీకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఆ టైంకి అది కరెక్టే అనిపించినా తర్వాత మీరు ఏంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్షిప్ లో ఏంటంటేనండి, ఆ వ్యక్తి ఎలా సఫర్ అవుతున్నారో మీరు అలానే సఫర్ అవుతున్నారు. మీరు డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు. మీరు కూడా ఏంటంటే భయపడుతున్నారనే చెప్పాలి. అయితే మీకు ముందుకు వెళ్ళాలని ఉంది, కానీ ముందుకు వెళ్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఆ వ్యక్తి అలా అర్థం చేసుకుంటారో అనుకొని స్టాప్ అయిపోతున్నారు. సో నేను ఒకటే చెప్తానండి, ఈ రిలేషన్షిప్ లో కొంత టైం తీసుకోండి, టైం తీసుకొని చూడండి ఇది ఎటువైపు వెళ్తుంది, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది. మేబీ ఈ గ్యాప్ లోని ఆ వ్యక్తి కూడా కొంత సెట్ అవ్వచ్చు. ఎందుకంటే కరెంట్ ఎనర్జీస్ బేస్డ్ గా మనం రీడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైతే వాళ్ళ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, అంత పాజిటివ్ గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, సిచ్యువేషన్స్ ఏవో మారుస్తారు అని నాకు అనిపించట్లేదు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం ఛాన్స్ అనేది ఉండొచ్చు. సో బేసిక్ గా నేను ఇక్కడ ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి విషయంలో మీరు ఇప్పుడు ఏది చేయకపోవడమే కరెక్ట్. కొంతకాలం చూడండి ఇది ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుందని. ఆ తర్వాత వన్స్ మీకు ఛాన్స్ ఉంది, మీరు ఇప్పుడు ఛాన్స్ తీసుకుంటే కరెక్ట్ టైము బాగుంటుంది అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది చెయ్యొచ్చు.
ఈవెన్ మీరు రష్ అయిపోయినా ఆ వ్యక్తి రెడీగా లేకపోయినా మీరు ఏం చేయలేరు కదా. సో ఏది ఏమైనా సరే ఇలాంటి రిలేషన్షిప్స్ కి ఏంటంటే టైము, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎదుటి వ్యక్తి కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవడం అనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మీకు వాళ్ళకి పాస్ట్ లో మంచి కనెక్షన్ ఉండొచ్చు, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో అది లేనప్పుడు ఈవెన్ మీరు వాళ్ళతో మాట్లాడుతున్నా మీరు ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు, వాళ్ళు ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది క్లియర్ గా కనిపిస్తుంటది. సో ఇలాంటి రిలేషన్షిప్స్ ఏంటంటే స్లోగా గ్రాడ్యువల్ గా మళ్ళీ వర్కౌట్ అవుతాయి, కానీ ఒక్కసారి వర్కౌట్ అయిపో. సో అది కూడా ఆలోచించుకొని రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ వాళ్ళు మీ గురించి ఏదైతే అనుకుంటున్నారో అది మీరు కాదు అని ప్రూవ్ చేయాల్సి ఉంటుందండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వ్యక్తి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఎప్పుడైతే భయపడుతున్నారో వాళ్ళకి మీరు అనేసరికి ఏదో క్లారిటీ ఉంది. అది మారితే తప్ప ఈ రిలేషన్షిప్ లో మార్పు అయితే రాదండి. అలా అని చెప్పి అది మారదు, ఇంకా వీళ్ళు ఎలానే ఉంటారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ టైంతో పాటు గ్రాడ్యువల్ గా మీరు చేయాల్సింది చేస్తే సెట్ అవ్వచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.